Hi, welcome to City Lights. ఈ రోజు సిటీ లైట్స్ లో మనం పంజాగుట్టలో ఉన్న కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక హాస్పిటల్లో ఉన్నాం. సో సర్వైకల్ స్పాండిలైసిస్ రావడానికి కారణాలు ఏంటి, సర్వైకల్ స్పాండిలైసిస్ క్రానిక్ స్టేజ్ లో ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే ఆయుర్వేదంలోని ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్న విషయాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసోజా గారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుందో, అసలు రావడానికి కారణాలు ఏంటి? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మన మెడ దగ్గర వచ్చిన ఒక స్పాండిలోసిస్. మెడ దగ్గర ఉన్న వెన్నుపూస ఎముకలకి సర్వైకల్ వర్టిబ్రా అంటది. సో ఆ వర్టిబ్రాస్ మధ్యలో గ్యాప్ తక్కువ అవడము, ఆ మధ్యలో ఉన్న డిస్క్ బయటకి జారడము, అక్కడ వర్టిబుల్ డిస్ప్లేస్మెంట్ విత్ ఎలమెంట్ ఆఫ్ ఆర్థరైటిస్, కొంచెం వాపు రావడం అనే కండిషన్ ఇట్ ఇస్ కాల్డ్ స్పాండిలోసిస్. అదేవిధంగా అక్కడ విపరీతంగా వాపు వచ్చిన ఇన్ఫ్లమేటరీ కండిషన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలైటిస్. మెడ భాగం వస్తే దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ వర్టిబ్రాలు C1, C2, C3, C4, C5, C6, C7 వరకు. ఓకే, సో అది జస్ట్ కంప్రెషన్, డిస్క్ బల్జెస్. సో దానిలోనే ఏమవుతుందంటే మన ఆ నర్వ్ సప్లై ఎక్కడ పోతుందంటే మన ఛాతి భాగము, చేయికి, భుజం, తల వెనక భాగం. సో ఇక్కడ అన్ని నర్వ్ సప్లై ఉంటుంది. సో అక్కడ అన్ని మొత్తం లాగడము, తిమ్మిరి రావడము, చెరిగా మూమెంట్ చేయడం, తల అటు ఇటు తిప్పడం ఇబ్బందిగా రావడము, తల ముద్దుబారిపోయినట్టు, బరువు ఎక్కినట్టు, కళ్ళు తిరిగినట్టు, తల తిరిగినట్టు, మళ్ళీ అప్పుడప్పుడు గుండెకి ఏమైనా అయిందని భయం వచ్చినట్టు, బీపీ పెరిగినట్టు, చెయ్యి మొత్తం ఇట్లా ఒక విధంగా తిమ్మిరి రావడము, మరీ టూ మచ్ కండిషన్ పోతే అది మండ రావడము, స్పర్శ లేనట్టు అనిపించడము. సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏంటంటే ఈ వెన్నుపూస ఎముకలు గ్యాప్ తక్కువ అవ్వడం లేదా ఎక్కువ అవ్వడం, ఈ మధ్యలో డిస్క్ ఇట్లా బయటకి జారడం, పెద్ద నరం మీద పొడవడం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇట్లా కంప్రెషన్లో నేను ఇట్లా ఇది చూపిస్తాను. ఇట్లా కంప్రెషన్ కాకుండా ఇది ఒకటి పక్కకి పోవడం జరుగుతుంది, ఎముకలు ఇట్లా జారడం జరుగుతుంది, పక్కకి పోవడం, లాటరల్ కానీ ఇప్పుడు ముందుకు కానీ వెనక్కి కానీ పోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్పాండిలోలిథసిస్, లేదంటే సబ్లక్సేషన్ అంటది. మళ్ళీ డిస్క్ చిన్నగా వస్తే అది బల్జ్ అంటది, డిస్క్ పెద్దగా ఎక్కువ బయటకి జారితే అది ప్రొలాప్స్ అంటది, హెర్నియేషన్ అంటది, అది ఇట్లా మళ్ళీ హెర్నియాలాగా రావడం అంటే హెర్నియేషన్ అంటది. ఇట్లా రకరకాలు ఉంటుంది అక్కడ. ఇది కాకుండా ఈ పోసే ఎముకలు ముందుకు వస్తే ఒకటి ఆండ్రోలిథసిస్ అంటది, వెనకపోతే పోస్టరోలిథసిస్ అంటది. సో సర్వైకల్ స్పాండిలోసిస్లోనే కొంచెం సివియర్గా వస్తే ఇట్లా 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 రకంగా రావడం అనేది ఉంటుంది. ఇలాంటి కండిషన్లో దీనికి సర్జరీ అనేది మేము అవసరం పడుతుందా, లేకపోతే సర్జరీ అవసరం లేకుండానే ఆయుర్వేదంలో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుందా? ఒక కేసు ఎట్లా జరిగిందంటే అది సబ్లక్సేషన్ ఉంటుంది, ఆ ఎముకలే పక్కకి జారిపోవడం అనేది జరిగింది. జారిపోయి ఏమవుతుందంటే పేషెంట్ మొత్తానికి ఒక పారాలిటిక్ కండిషన్ లాగా అనిపిస్తుంది మొత్తం ఏమి, ఎందుకంటే పెద్ద నరము తలకాయ నుంచి కింద వచ్చి మళ్ళీ బాడీకి అన్నీ సప్లై చేయాలి. సో స్పర్శ లేదు, మూమెంట్ లేదు, అట్లాంటి ఒక ఇదిలో అలోపతి హాస్పిటల్లో తీసుకుపోతే ఆటోమేటిక్లీ సర్జరీ అంటది. వాళ్ళు సర్జరీ చేశారు. సర్జరీ చేసి ప్లేట్ టు స్క్రూ పెట్టుకొని ఫిక్స్ చేయడం జరిగింది. అట్లా జరిగిన తర్వాత కూడా పేషెంట్కి చేయి కాళ్ళు స్పర్శ లేదు, ఏ మూమెంట్ లేదు, ఒక వెజిటబుల్ కండిషన్లో. అది కూడా ఆ పేషెంట్ చాలా 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 ఏజ్డ్ పేషెంట్, ఆల్మోస్ట్ అరౌండ్ 65+70 ఆ ఏజ్లో ఉన్న ఒక పేషెంట్. సో అలాంటి ఒక పేషెంట్ ఈ సమస్యతో మా దగ్గర రావడం జరిగింది. అంటే మనం స్పైన్ స్పెషలిస్ట్ కదా అని. సో ఇది ఆల్రెడీ సర్జరీ చేశారు, లోపల ప్లేట్ అండ్ స్క్రూ ఉంటుంది. సో అది ఒక ఛాలెంజ్గా మనం తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే పేషెంట్కి ముందే చెప్పడం జరిగింది, ఇది అంటే కొంచెం ఇది క్రిటికల్గా ఉన్న కేసు, బట్ స్టిల్ వీ విల్ ట్రై. అంటే పేషెంట్కి చేతికి ఏం గ్రిప్ లేదు, పేషెంట్ ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ కూరగాయలాగా, ఇది స్పర్శ కూడా లేదు, ఏమీ లేదు, మూమెంట్ లేదు, అన్ని రకంగా ఇబ్బందిగా ఉంటుంది. మనిషి ప్రాణం ఉందంటే ఉంది, లేదా ఏమైనా యాక్టివిటీ చేయాలంటే ఏమీ చేయడం కుదరదు. ఆపరేషన్ అయ్యి ప్లేట్ స్క్రూ అయినా అయిన కేసు. సో దాట్ వీ టుక్ ఇట్ అప్. ఓకే, జనరల్ ఇప్పుడు మీరు చెప్తున్నారు 70 years ఓల్డ్ ఆయనకి మనం చేసామని. జనరల్ చెప్పడం ఏంటంటే చిన్నపిల్లల్లోనే అయితే ఎముకలు అనేవి తొందరగా అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఏజ్ దాటిన తర్వాత అది పాసిబుల్ కాదు అని అంటూ ఉంటారు. సో దానివల్లే ఇక్కడ డి వైటమిన్ లోపం వల్ల ఇంకా మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయని.
ఇక్కడ ఎట్లా పాసిబుల్ అవుతుంది? మై టీమ్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. నేను నాతో సహా అది మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాక్టర్స్ కానివ్వండి, థెరపిస్ట్ కానివ్వండి, దానితో నా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి. సో వన్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్. KSAC, the principals say it is a teamwork. So I have a wonderful team. I am really proud of that as well. So our team is taking the entire treatment responsibility, and we did that miraculous treatment. So అది అసాధ్యమని అందరూ రాసి వదిలేసిన కేసు. ఇంకా ఇందే లైఫ్, నథింగ్ క్యాన్ బి డన్ ఫర్దర్, హీ హ్యాస్ టు లివ్ విత్ ఇట్ ఆర్ పెరిష్ విత్ ఇట్ అని ఒక పరిస్థితి వచ్చినప్పుడు వీ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజింగ్ దిస్ థింగ్ and we proved it wrong. Then patient, our treatment ayinaka, patient was completely normal, patient started walking in normal this thing, patient started doing his normal activity. అయినటువంటి ఎట్లా ఉన్నాయి అన్నది ఒకసారి చూపిస్తారు. Before treatment, ఇది చూడండి, he is almost around 63 years. ఇది చాలా ముందు జరిగిన ఒక కేసు ఇది. This is the C6 C7 vertebra. ఓకే, దీని పరిస్థితి చూడండి, ఇది పక్కకి జరిగిపోయింది చూసారా, మళ్ళీ అది రెండు కలిసి ఉంటుంది, అసలు గ్యాప్ లేదు. ఇది ప్లేట్, ఇది స్క్రూ అనమాట. ఓకే, ఇది సర్జరీ చాలా బయట పోయింది కాబట్టి వాళ్ళు ఇట్లా సర్జరీ చేసి ప్లేట్ స్క్రూ పెట్టడం జరిగింది. అది తర్వాత కూడా పేషెంట్ కండిషన్ ఏంటంటే ఆ తిమ్మిరి ఏం పోవట్లేదు, స్పర్శ ఏం లేదు, తెలియట్లేదు, నడవడం చేత కావట్లేదు, ఇట్లా వణుకుతూ పేషెంట్ పోవడము, చాలా నొప్పి ఇదిగా ఉండడము, చాలా కష్టమైంది పేషెంట్కి. మూత్రం మోషన్స్ పోయేది తెలియట్లేదు. అలాంటి మొత్తం నరాలకి సంబంధించిన ఆల్మోస్ట్ ఏం లేదు, మూవ్మెంట్కి సంబంధించినది లేదు, స్పర్శ లేదు, అట్లాంటి కండిషన్. ఈ దీనిలో ప్లేట్ స్క్రూ కూడా ఉంది. సో హాస్పిటల్ గురించి విని, నా గురించి విని ఇక్కడ రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఇట్లా పరిస్థితి అంటే నేను చెప్పినప్పుడు సర్జరీ ఆల్రెడీ అయింది, లోపల ప్లేట్ స్క్రూ ఉంటుంది, నేనైతే ట్రై చేస్తాను. సో ఇట్ వాజ్ ఎ రియల్ ఛాలెంజ్ టు ప్రూవ్ దట్ ఎస్ వీ క్యాన్ డూ ఇట్ అన్నది. ఇది ఈ పరిస్థితిలో పేషెంట్ వాస్ ఆల్మోస్ట్ ఎ వెజిటబుల్ అండి, ఏమీ ఇది లేదు, జస్ట్ కొంత మాట్లాడుతున్నాడు అవన్నీ ఓకే, కానీ అది కూడా విత్ వెరీ బ్లీక్ వాయిస్, కానీ చేయి కాళ్ళు మాత్రం అది చెప్పడమే అవసరం లేదు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ వెజిటబుల్. ఇంకా ఇది ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత ఉన్నది మనం ఇప్పుడు చూస్తాం. అంటే స్పైన్ వరకు వాళ్ళు రిపేర్ చేసి పెట్టగలిగారు. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా ఈ ఎముకలు చూడు, ఇది వెనక ఉంటుంది, ఇక్కడ ముందుకు జారి ఉంటుంది. సో ఇది మనం ఈ పరిస్థితులు ఉండే కూడా లోపల ప్లేట్ స్క్రూ ఉండి కూడా మనం బయట నుంచి ట్రీట్మెంట్ చేసి ఇది ఈ పక్కకి ఇప్పుడు కూడా పక్కకి ఉన్న ఎముకలు సెట్ చేయడం జరిగింది విత్ ప్లేట్ అండ్ స్క్రూ. మళ్ళీ దానిలో గ్యాప్ తీసుకురావడం జరిగింది. నౌ వీ విల్ సీ ద పోస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి ఎలా జరిగింది అనేది చూస్తాం. ఇప్పుడు చూడమ్మా, ఇది మన ట్రీట్మెంట్ తర్వాత ఉన్నది. ఇక్కడ చూడండి, ఆ ఎముకలు పక్కకి జారిన ఎముకలు వరుసగా వచ్చింది, ఆ ప్లేట్ స్క్రూ అప్పుడు కూడా ఉంటుంది, ఇక్కడ మధ్యలో గ్యాప్ కూడా వచ్చేసింది, ఆ పేషెంట్ కంప్లీట్ నార్మల్ అవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రూస్ అది తీయాలంటే మళ్ళీ సర్జరీ చేసి తీయాల్సింది. కానీ ఆ ఏజ్డ్ పేషెంట్స్లో మళ్ళీ వాళ్ళు సర్జరీ చేసి ప్లేట్ స్క్రూ తీసేది ఏం లేదు, ఒకసారి పెట్టిందంటే అది దట్ బి ఫర్ లైఫ్ టైం. సో అది మనము ఆ సర్జరీ లేకుండానే ఆ ప్లేట్ స్క్రూ ఇక్కడ ఉండి ఉన్న సందర్భంలో పక్కకి జారిపోయిన ఎముకలు అది లోపల స్క్రూ ఉండగా అది మళ్ళీ కూడా సెట్ చేసి నార్మల్ తీసుకురావడం జరిగింది అనేది ఇది ఒక మహా అద్భుతం అని మెడికల్ సైన్స్లో కూడా మహా అద్భుతం అని చెప్పడం కుదురుతుంది. కానీ అది మా హాస్పిటల్లో జరగడం ఆ పేషెంట్ది అదృష్టం, అండ్ హీఈస్ లీడింగ్ ఎ వెరీ వెరీ నార్మల్ లైఫ్ టిల్ డేట్. ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు జనరల్లీ అందరూ మ్యాక్సిమమ్ అల్లోపతికి ఫస్ట్ వెళ్ళిపోతారు. సో రకరకాల అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత ఫైనల్లీ ఇంకా క్రానిక్ స్టేజ్లోని మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది, చాలా కైండ్ ఆఫ్ కేసెస్, రైట్? సో అలాంటి క్రానిక్ స్టేజ్లో మీరు డీల్ చేయడం ఎలా అవుతుంది, అసలు ఎట్లా డీల్ చేస్తారు? అది స్టార్టింగ్ స్టేజ్లో అది నేను హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు అదొక కామన్ న్యూస్గా ఉండేది. ప్రతి పేషెంట్కి నా దగ్గర వచ్చినప్పుడు పేషెంట్ హైట్ విడ ఎక్కువ ఫైల్స్ ఉంటుంది, రిపోర్ట్స్. అంత పెద్ద బరువు మోసుకొని వచ్చేసారు, నేను హాస్పిటల్ తిరిగాను, ఇట్లా అయినాయి, ఇవి అన్నీ నాకు ఏమీ రిజల్ట్ ఇవ్వలేదు, చివరికి ఇక్కడ రావడం జరిగిందని చెప్పుకోవాలి. సో అది ఈ మధ్య మారుతుంది. ఈ మధ్య అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అది మారింది. వెన్నుపూస సమస్యలకి వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉండే సర్జరీ కావాల్సిన వాళ్ళు సర్జరీకి వెళ్తున్నారు, సర్జరీ వద్దు, సర్జరీ లేకుండా పరిష్కారం కావాలంటే వాళ్ళకి ఒక పేరు గుర్తుకు వస్తుంది, అది నా పేరు లేదా హాస్పిటల్ పేరు గుర్తుకు వస్తుంది, వాళ్ళు ఇక్కడ వస్తున్నాడు. సో
సో అది మనం వీఆర్ వెరీ ప్రౌడ్ టు డూ ఇట్. ఇంకొకటి మీరు అడిగే దానిలో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ పేషెంట్ది నమ్మకాన్ని నేను ఇంకా ఒకటి సర్టిఫై చేయాలి ఏంటంటే, చిన్న చిన్న జబ్బులు వస్తే ఏదైనా డాక్టర్ సరిపోతుంది, ఇది వాళ్ళ చేతులు తగ్గలేనప్పుడు మనం అక్కడ పోదామంటే దట్ ఈవెన్ గివ్స్ యూ అన్ అప్లిఫ్ట్మెంట్ కదా. ఇట్ పుట్స్ మీ ఇన్ డిఫరెంట్ పెడస్టల్. నన్ను ఇంకా కొంచెం కూడా ఒక వేరొక లెవెల్లో చూస్తున్నారు. కానీ ఒకటి నేను నా పేషెంట్స్కి చెప్పాల్సిన, నా వ్యూవర్స్కి చెప్పాల్సిన ఏంటంటే, ఎప్పుడు ఒక సామెత ఉంటుంది, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. సో అది కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒక బట్టలు ఒక చిన్న విధంగా టేర్ అయిందనుకోండి, ఒక్క కుట్లతో సరిపోతుంది. అది కరెక్ట్ టైంకి మనం వేయలేదనుకో, అది చిరిగి 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 చివరికి ఆ బట్టలే వాడలేని పరిస్థితి అవుతుంది. సో మనము ఏ హెల్త్ ఇష్యూ వస్తే కూడా ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఎందుకంటే మనకి చాలా విలువైనది మన ప్రాణం. సో అది మనం ఒక బట్టలు కొనడం అనేది మనం అనుకుంటే 10 షాపులు తిరుగుతాడు. అది కలర్ రంగిపోతుందా, దీనికి కాస్ట్ దీనికి మ్యాచ్ అవుతుందా, క్వాలిటీ ఎలా ఉంటుంది, నాకు ఇది కరెక్ట్ ఫిట్ అవుతుందా, ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ చేసుకొని ఇలా అన్నీ మనం చేస్తాం, అంతే కదా. కానీ మన ప్రాణంకి వచ్చినప్పుడు మనం అది ఏం పట్టించుకోవట్లేదు. మన బండిని 3 నెలలకి ఒకసారి సర్వీస్ చేయమని చెప్తే పక్కడు బందిగా మన సర్వీస్కి పంపిస్తూ ఉంటాం. మా బాడీకి మనం ఏం చేయట్లేదు. సో విలువ తక్కువనా మా అందరిది ప్రాణానికి అని నాకు ఒక డౌట్ ఉంటుంది. సో దయచేసి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే చిన్నగా ఉన్నప్పుడే అమ్మా ట్రై టు గో టు ఎ గుడ్ డాక్టర్ అండ్ డయాగ్నోస్ దేనివల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, వాట్ ఈజ్ మై ఎగ్జాక్ట్ ప్రాబ్లం, ఈజ్ ఇట్ ఎ డిసీజ్ ఆర్ ఇట్ ఈస్ ఎ కండిషన్. అలా తెలుసుకొని ముందుకెళ్తే మంచిది అనిపిస్తుంది. ఐ ఆమ్ ఏ డిసైపుల్ ఆఫ్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఆయుర్వేద, homeopathy, naturopathy, Unani, Siddha, pranic healing, Tibetan medicine, traditional Chinese medicine, magnetotherapy, Reiki. You know, there are so many natural systems, okay, wherein acupuncture, acupressure, okay, atla chaala undayandi natural system. Manaki dani valla side effects em ravu. But modern medicine ఏంటంటే నా దృష్టిలో if there is a emergency, nothing can beat allopathy system. ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా మోడర్న్ సిస్టమ్కి వెళ్ళాలి. బట్ వెన్ దెర్ ఇస్ నో ఎమర్జెన్సీ ప్లీజ్ గో టు ఆయుర్వేద. ఎస్పెషలీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి మనకి ఆయుర్వేదిక్ హాస్పిటల్లోనే వెళ్ళడం మంచిది. ఇంకొకటి బెటర్ గో టు అన్ ఎక్స్పర్ట్. మా సబ్జెక్టు మంచిగా అర్థమైన ఒక ఎక్స్పర్ట్ దగ్గర పోతే రిజల్ట్స్ విల్ బి డెఫినెట్లీ. సర్వైకల్ స్పాండిలోసిస్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఆ క్రానిక్ స్టేజ్లోని ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశాలు ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్ మాత్రం అయితే చెయ్యి మెల్లగా చెయ్యి పడిపోవడం, స్పర్శ లేకుండా ఆవడం, గ్రిప్ లేకుండా ఆగడం. ఇప్పుడు మన చాలామంది లేడీస్కి జెంట్స్ చెప్తూ ఉండదు, సందకం సరిగ్గా రావట్లేదు, పట్టు రావట్లేదు. లేడీస్ చేతులు పర్స్ ఉండేది, బైక్లో ఇలా కూర్చొని వెళ్ళాను, నా దగ్గర పర్స్ ఉండేది, ఎక్కడ పోయిందో తెలియదు, పర్స్ పోయింది ఎక్కడో. అంటే చేతులు ఉండే స్పర్శ లేదు కాబట్టి తెలియట్లేదు. కాలుకి పోయిందంటే చెప్పులు వేసుకుంటే కూడా తెలియట్లేదు. దట్ ఎంటూ అ కండిషన్ ఆఫ్ పెరిఫరల్ న్యూరోపతి. కింద మన న్యూరోపతి కండిషన్ పెరిఫరల్ నర్వ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొత్తానికి బాడీకి స్ప్రెడ్ అయిన కండిషన్ వస్తుంది. మళ్ళీ మూత్రం మోషన్స్ పోవడం తెలియకుండా అవుతుంది, సెక్షువల్ డిస్ఫంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ నర్వ్స్ కదా. సో నర్వ్స్ సెన్సేషన్ లేదు, పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సెన్సిబుల్ పేషెంట్ మాత్రమే ఒక డాక్టర్కి మంచి పేరు ఎప్పుడు ఇచ్చేది. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ డాక్టర్ టు హ్యావ్ 99% ఆఫ్ సెన్సిబుల్ పేషెంట్స్. నా దగ్గర వచ్చినాక మనం చెప్పేది కరెక్ట్గా పాటించుకొని పోవడము, అది ఫాలో చేసిపోవడము, ప్రతిరోజు నాకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఇలా జరిగింది సార్, ఇట్లా జరిగింది. సో వీ వర్క్ యాజ్ ఎ టీమ్. సో అట్లా ఒక సంస్కారం మనం తీసుకురావడం. మళ్ళీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్, ఇక్కడ చీకట్లు పెట్టి చేసేది ఏం లేదు. దెన్ ఇంకొకటి ఏంటంటే, పేషెంట్కి నా గురించి లేదా నా హాస్పిటల్ గురించి ఒక కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ వస్తే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అంటే ఒబ్వియస్లీ ఎక్కువ మంది పేషెంట్ ఉన్నప్పుడు వెయిటింగ్ తప్పదు. సెకండ్ ఇదేంటంటే, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని కొందరికి అనిపిస్తుంది. అది ఏమవుతుందంటే, పాపం వచ్చేది మెడ నొప్పి అనేది వస్తాడు. మనం పరీక్ష చేసినప్పుడు మెడ, నడుము, మోకాలు అన్నీ ప్రాబ్లం ఉంటుందని వస్తుంది. సో మెడకి మాత్రం ఇన్స్టాల్మెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేము కదా. అది చేసుకోవచ్చు, కానీ పాపం పేషెంట్కి మళ్ళీ మా దగ్గర రావడము పోవడం అని ఉంటుంది. మళ్ళీ పేషెంట్ది సైకాలజీ ఏంటంటే, అలోపతి హాస్పిటల్లో పోతే వాళ్ళు ఏదైనా నొప్పి మాత్రలు ఇస్తాడు, సూది పెడతారు, నాకు వారం రోజులకి ఏం తెలియకుండా ఉంటుంది.
ఇక్కడ వస్తే ఒక 2 వారాలు 3 వారాలు నెలకి రోజు రమ్మని అంటారు, లేదంటే ఇక్కడ అడ్మిట్ ఉండమని అంటారు. దీస్ ఆర్ ద కంప్లైంట్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ మీ. సో అవర్ హాస్పిటల్, బట్ ఐ టెల్ దమ్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మీరు నా దగ్గర వచ్చిన కేసెస్ జ్వరం కాదు, బీపీ కాదు, షుగర్ కాదు, కొలెస్ట్రాల్ కాదు, నేను మెడిసిన్ ఇచ్చి తగ్గించడానికి. మీ ఎముకలు ఉన్న స్థానం నుంచి కదిలింది, అక్కడ మీ అలైన్మెంట్కి దెబ్బతింది, అది డిస్ప్లేస్మెంట్ అయింది, అది మళ్ళీ యథాస్థానంలో మనం సెర్చ్ చేయాలి. సో యూ హ్యావ్ టు బి ప్రెసెంట్ ఇన్ ద హాస్పిటల్. అది కూడా ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఒక్క రోజులో అది సెట్ చేయలేము. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. కొందరికి వారం రోజులు తగ్గుతుంది, కొందరికి 14 రోజులు తగ్గుతుంది, కొందరికి 21 రోజులు, కొందరికి నెల రోజులు, కొందరికి 2 నెలలు, అట్లా కండిషన్ బట్టి ఒబ్వియస్లీ అది ఉంటుంది. సో అది దయచేసి పేషెంట్స్ అందరూ, మన వ్యూవర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టడం కాదు. దెన్ ఐఎమ్ వెరీ ఎంపసైజ్డ్ ఆన్ డయాగ్నోసిస్. అది కూడా కొందరికి సార్ మీరు ఇట్లా వేలు బట్టి చెప్తారు కదా, మళ్ళీ ఎందుకు ఎంఆర్ఐలు, మళ్ళీ ఎందుకు ఎక్స్రేలు అంటే, చూడమ్మా వేలు బట్టి చెప్తారు, ఇదన్నీ నమ్మకం అనేది ఉంటుంది. దెర్ విల్ బి, ఇప్పుడు నేను 95% పేషెంట్స్ ఆర్ హానెస్ట్ సిన్సియర్ అని అన్నారు కదా, దెర్ విల్ బి 5% ఎలిమెంట్ ఏమవుతుందంటే మమ్మల్ని ట్రై చేయడానికి వస్తాడు. మీకేం లేదమ్మా అని చెప్తే కూడా లేదు నాకు ఉంది ప్రాబ్లం, అనుభవించి నాకే తెలుసు కదా అంటది. సో సరే ఒక ఎంఆర్ఐ తీసుకురండి లేదా ఎక్స్రే తీసుకురండి అంటది. మళ్ళీ కూడా డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్కి ముందు డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ తర్వాత డయాగ్నోసిస్, ఇట్ ఇస్ ఎ ఫేర్ ప్రాక్టీస్ అని నాకు అనిపిస్తుంది. అంటే నేను ఏం చెప్పడం అవసరం లేదు, పేషెంట్ ఏం చెప్పడం అవసరం లేదు, అంతే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ దిస్ థింగ్ బిఫోర్ ఆర్ దిస్ థింగ్, ట్రీట్మెంట్ ముందు పరిస్థితి ఏంటి, ట్రీట్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటి. సో ఇట్లా కొన్ని చిన్న సంగతులు నేను ఇది చేస్తాను, అది కావాలమ్మా, లేదంటే అది మంచిది అని. అంటే ప్రైమా ఫేసి వెన్ యూ లుక్ ఇన్ టు ది థింగ్స్, ఇట్ మేక్స్ అవర్ రిలేషన్షిప్ మోర్ స్ట్రాంగర్. ఇనిషియలీ కొంచెం ఎందుకు సార్ మళ్ళీ నాకు ఇది పంపిస్తున్నారు, లేదా ఎందుకు ఇది చెప్తున్నారు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ద ఎండ్ రిజల్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఏమైతే కూడా దెర్ ఇస్ నో గెయిన్ వితౌట్ పెయిన్, అంతే కదా. కష్టపడి చదివిన తర్వాతనే కదా మనకు డిగ్రీ వచ్చేది. ఆ చదవడం ప్రాసెస్ ఈజ్ పెయిన్ఫుల్ కదా, చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, బట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ వీఆర్ ఎ హానరబుల్ డిగ్రీ, వీఆర్ గెటింగ్ ఎ గుడ్ రికగ్నిషన్, వీఆర్ ఏబుల్ టు లీవ్ అవర్ లైవ్లీహుడ్ హ్యాపీలీ. అట్లా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సో లైక్ దాట్ అంటే మనం ఒక టీమ్ లాగా ముందుకెళ్ళాలి. డాక్టర్ మీద నమ్మకం అనేది ఫ్యాక్టర్ ఉండాలి. హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారు, నేను పలాని వాళ్ళది కొడుకు, నేను పలాని పొలిటీషియన్ అంటే నేను పలానిది, అదన్నీ ఇక్కడ అవసరం లేదు. యూ కమ్ హియర్ యాజ్ ఎ పేషెంట్. సో అక్కడ ఆస్తి సోమదలు పొజిషన్ చూసుకొని నేను ట్రీట్ చేయను. అది కూడా నాకు ఎదురుగా ఒక కంప్లైంట్గా కొందరు చెప్తారు, కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, బట్ ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎందుకంటే నాతో వచ్చిన, నన్ను నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరు నాకు ఒకటే విధంగానే ఉంటుంది. సో నేను అలాగే ట్రీట్ చేస్తాను. అందరికీ సంతోషము, సుఖము, దుఃఖము అందరికీ ఒకటే విధంగా ఫీల్ అవుతుంది. కాబట్టి వాళ్ళది బాధని తీర్చే ఒక ఫోకస్ తప్ప నాకు వేరే ఏమీ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు మీది కొత్త ప్రాజెక్ట్ వస్తుంది అని విన్నాము. సో దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునమ్మా, మనది ఇండియాలో ద నంబర్ 1, ద ఫస్ట్ కార్పొరేట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ రాబోతుంది విత్ 50 బెడెడ్ ఫెసిలిటీ. ఇక్కడ పక్కకే మన తాజ్ డెకాన్ హోటల్ పక్కకే వస్తుంది. సో అది ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి కాంచిన డాక్టర్స్ అందరూ అక్కడ కన్సల్టేషన్లో వస్తుంది. ఇట్ ఈస్ అ 50 బెడెడ్ ఫెసిలిటీ. అండ్ అగైన్ ఐ రిపీట్, ఫస్ట్ కార్పొరేట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియా బయట కూడా ఎక్కడ లేదు. సో ఐ కెన్ ఈవెన్ క్లెయిమ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ఆఫ్ ద వరల్డ్ విత్ ఆల్ ద పారాఫర్నేలియాస్. అక్కడ ఎవ్రీబడి ఫ్రమ్ అందరికీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. It doesn't depend upon your financial stability. We have even free treatment. We have even designed free treatment for the poor and middle class, lower middle class, etc. And ours is an hospital which has been recognized by all the insurance companies. So our insurance, health insurance anni ostadi, and state government recognition. So state government empanel unna valki dependents ki reimbursement ostundi. So and that is going to be the first NABH accredited hospital also. So atla chala new things are going to happen in the state of Telangana, and it can be availed by Andhrites also, because Hyderabad being the capital, it can be availed by Andhra people as well. So and people across the world, and it is going to be the one of the super specialty center
ఆఫ్ ఆయుర్వేద అక్రాస్ ద గ్లోబ్. సో ఎవరికన్నా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కావాలి విత్ ఆల్ ద ప్రిసిషన్ అండ్ ఆల్ ద క్వాలిటీ పారామీటర్స్ అంటే వీఆర్ కమింగ్ అప్ విత్, ఇంకా నెల రోజుల్లో కూడా టైం లేదు, ఫ్యూ వీక్స్లోనే వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ న్యూ హాస్పిటల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి రీజన్స్, ఒకవేళ వచ్చిన తర్వాత అది ఆ క్రానిక్ స్టేజ్లో ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లస్